అందరికీ స్మార్ట్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మొబిలిటీ కార్డులు ఆర్టీసీతో పాటు మెట్రో సేవలకు వినియోగం ప్రయాణికులు ట్రావెల్ డేటా ఆధారంగా రద్దీ రూట్లలో రవాణా మెరుగు సీఎం రేవంత్ దూరదృష్టి అమలుకు గ్రీన్ సిగ్నల్ మునుముందు ఇతర ప్రభుత్వ సేవలకు లింక్ తొలుత మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు జారీ అంట రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రయాణిస్తున్న మహిళలకు ప్రత్యేక ట్రావెల్ కార్డులు జారీ చేయనున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. ఇందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ కార్డులు మహాలక్ష్మి స్కీమ్ సమర్థవంతంగా అమలుకు టెక్నాలజీ సాయం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు రూపమైన కామన్ మొబిలిటీ కార్డును మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు దిశకు తెలిపాయి. ఆర్టీసీ బస్సుతో పాటు మెట్రో రైల్ ఎంఎంటీఎస్ వంటి రవాణా సేవలకు కూడా ఈ కార్డును వినియోగించుకునేలా రూపొందించాలనేది సీఎం లక్ష్యం. భవిష్యత్తులో ఇతర రాష్ట్ర సేవలకు లింక్ చేసి డిజిటల్ ప్లాట్ఫామ్గా సిఎంసిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి దూరదృష్టి నుంచి వచ్చిందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. జీరో టికెట్ల జారీలో ఇబ్బందులు మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలకు రాష్ట్రం విపరీతమైన డిమాండ్ పెరిగింది. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు సుమారు 8,500 కోట్ల విలువైన 250 కోట్ల ఉచిత ప్రయాణాలు టికెట్ల జారీ పెరిగాయి. ఈ పథకం వలన మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నది. పెద్ద ఎత్తున మహిళలు బస్సులో ప్రయాణాలు చేయడంతో కండక్టర్లు టికెట్లు పెరుగుతున్నాయంట. ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు లాగానే ఒక స్మార్ట్ కార్డు అయితే మంజూరు చేయబోతున్నారంట. అది ఓన్లీ మహిళలకు ఒక కార్డు వస్తే ఇక అది మీకు ట్రైన్లో పోయినా చెల్తుంది, మెట్రోలో పోయినా చెల్తుంది, బస్సులో పోయినా చెల్తుంది. అట్లా ఆ విధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక కార్డును అయితే మంజూరు చేయబోతున్నారట గవర్నమెంట్ వాళ్ళు. మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.